మొన్న పద్మనాభం గారు చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాడు మోశారు కదండి. మరి అలాగే బాబాయ్ విషయంలో, తండ్రి విషయంలో ఎందుకని ఇలా చేయలేదు? చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపేశాడని అందరికీ టాక్ ఉంది. సరే, బాబాయిని చంపేసినోడు పాడెందుకు మోయలేదు? వాళ్ళ సింపతి కోసమే, ఈ ఓట్ల కోసం మాత్రమే అతను చేశాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిది ఎత్తాడు పాడి, మరి సింగి చనిపోయాడు తన కారు దగ్గర తొక్కి, తన కారు కింద పడి. ఆయన ఎందుకు ఎత్తలేదు? మరి ఎల్జీ పాలిమర్స్ ఉంది, అక్కడ జనాలకి ఎత్తారు. చాలామంది నాయకులు చనిపోతే కొంతమంది చూడటానికి వెళ్ళలేదు, కొంతమంది చూడటానికి వెళ్ళాడు. కానీ చూసిన వాళ్ళందరితో ఎందుకు పాడెత్తలేదు అంటే కాపుల సింపతి కోసమే ఎత్తాడు తప్ప అదేమి ప్రేమతో ఎత్తింది కాదు. అంటే ఓట్లు కావాలి అంటే మరి ఇంతకి దిగజారుతారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎంత దిగజారుతాడు అనేది ఇప్పుడు చూస్తున్నాను. సాయి కృష్ణ చనిపోయాడు మొన్న, ఒక రౌడీ షీటర్. ఆ సాయి కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు చెబుతున్నాడు, ఎస్ మేము సపోర్ట్ చేస్తాం, రౌడీలకు సపోర్ట్ చేస్తామని పచ్చిగా చెబుతున్నారు. వీళ్ళు ఎంత కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారంటే, కన్న కూతుర్ని తండ్రి చనిపోతే కనీసం చూడటానికి కూడా దగ్గరికి వెళ్ళనీయలేదు. ఎందుకు వెళ్ళనీయలేదు చెప్పండి? రాజకీయాలంతటితో ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఆ పార్టీ ఉంటారు, ఈ పార్టీ ఉంటారు. అలా అంత మాత్రాన వాళ్ళ బంధం విడిపోదు కదా. చివరి కొడచూపు చూడకుండా ఎలా ఉంటారు? ఎక్కడ ఎవరు చనిపోయినా ప్రమాదవశాత్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు? అసలు ఇలా చేస్తున్నారు ఆయనకి లండన్ మందులు అయిపోయినాయండి. వాస్తవంగా చెప్పాలంటే ఆ లండన్ మందులు అయిపోయి ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి అపోజ్ చేయాలి అనే మినిమం నాలెడ్జ్ కోల్పోయాడు. ఎంత మూర్ఖంగా, తెలివి తక్కువగా, పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ స్టాండర్డ్ ఏమో 3 రాజధానులు అంటాడు, సో రెండోసారి ఏమో మావిగాని అంటాడు, రేపేమో అది విజయవాడ రాజధాని అన్నాడు, ఒక 2 రోజులు అయితే మళ్ళీ అమరావతి రాజధాని అంటాడు. చివరాఖరికి వెర్రి పుష్పాలను చేసేస్తున్నాడు వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్. రాజధాని విషయంలో వైసీపీకి ఒక స్టాండర్డ్ అనేది ఎడిస్తేగా, అసలు స్టాండర్డ్ అనేదే లేదు. ఆ స్టాండర్డ్ లేకే పెచ్చెక్కి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేస్తున్నాడంటే, కనీసం ఇప్పుడు ఆయన సాయి కృష్ణది చనిపోయినప్పుడు పరామర్శకి వెళ్ళాడు, మరి తునిగడ్డలో పిల్ల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే రౌడీలకి, గంజాయి తాగే వాళ్ళకి, మొన్న తెనాల్లో వాడికి ఒకటి సపోర్ట్ చేశాడు. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏంటి? రప్ప నరికే వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి, రౌడీ షేటర్లకి, రేపులు చేసే వాళ్ళకి, మర్డర్లు చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తా. అంబటి రాంబాబు అంటున్నాడు డైరెక్ట్గా మొన్న రావణ్ గురించి, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అని చెప్పి. ఇలాంటి పిచ్చి విషయాలు మాట్లాడితే జనాల్లోకి వెళ్తే ఇప్పుడన్నా కాస్త ఆ 11 సీట్ల గురించి అలా కొంచెం అన్న చూస్తున్నారు. రేపు ఫ్యూచర్లో ఆ 11 సీట్లు కూడా రావు. ఇంకా ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి? ఇంకా నమ్మరండి. ఖచ్చితంగా మొన్న 2024 ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మసాలా వడ తినిపించారు జగన్మోహన్ రెడ్డికి. ఆ మొదటి 2 అక్షరాలు తీసేసి మసాలా వడ. ఈసారి ఆ మసాలా వడ కూడా పెట్టరు. కుక్కను తరిగినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తరవడం మాత్రం గ్యారంటీ. 1 సీటు వస్తుందని ఆశపడుతున్నాడు. ఆ 1 సీటు కూడా రాదు. వీళ్ళ పార్టీ త్వరలో మూత పడిపోయే రోజులు వచ్చినాయి, మూత పడిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు 3 ఏళ్ళు కూడా అయిపోతాయి, 2 ఏళ్ళు లోపలికి పట్టారు. మరి నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరంతా తేలుస్తాను. కళ్ళు మూసుకోండి, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోద్ది అంటాడు. అందరూ కళ్ళు మూసుకుని నిద్రపోతారు. ఈయన అలహంకా ప్యాలెస్కో, ఏ లండన్కో, దేనికో ఏదో ఒక ఊరు పారిపోతాడు. ఇంకా అక్కడి నుంచి పార్టీ మోత. ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు.